అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదామని వాళ్ళు వచ్చిన. పొద్దున్న లేచేసరికి వాట్సాప్లో ఫ్రెండ్ మెసేజ్ పెట్టిండు. కృష్ణుడి బొమ్మ, కుచేలుడి బొమ్మ కౌగిలించుకొని ఉంది, కింద స్నేహితుల రోజు శుభాకాంక్షలు అని ఉంది. ఏంది ఇది ముచ్చట, ఇదే స్నేహితుల రోజు శుభాకాంక్షలు వీళ్ళిద్దరికి ఏంది అని చూస్తే, కృష్ణ పరమాత్ముడు కుచేలుడు ఇద్దరు ఫ్రెండ్స్. చాన్నాళ్ళ తర్వాత కృష్ణుడు కుచేలుడి ఇంటికి వెళ్ళాడు. నా ఫ్రెండ్ వచ్చిండని కుచేలుడు కౌగిలించుకొని ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి ఆయన దగ్గర ఉన్న అటుకులు తీసుకొచ్చి కృష్ణుడికి పెట్టాడు. కృష్ణుడికి అమృతం తాగే యాక్సెస్ ఉంది, పరమాన్నం తినే యాక్సెస్ ఉంది. మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, రాజులు, కింగ్స్, బలరాముడు కావచ్చు, పాండవులు కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు. ఇన్ని సౌకర్యాలు ఆయనకు ఉండంగా ఈ అటుకులు తినడా అనే డౌట్ కుచేలుడికి రాలే. నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చేయాలి అని ఇచ్చేసింది. ఈ కృష్ణ పరమాత్ముడు కడుపు నిండా మంచిగా అమృతం లాగా తిన్నాడు. వాటిని తినేసి ఆయన దగ్గర ఉన్న అక్షయ పాత్ర కుచేలుడికి ఇచ్చాడు. ఏం జరిగింది ఇక్కడ? ఎక్స్చేంజ్ జరిగింది. ఈయన అటుకులు ఇచ్చాడు, ఆయన అక్షయ పాత్ర ఇచ్చాడు, మెటీరియల్ ఎక్స్చేంజ్ జరిగింది. ఇదే నా స్నేహం అంటే అనే క్వశ్చన్ నాకు వచ్చింది. కానీ నిజంగా స్నేహం అంటే అది కాదు, ఇంకేదో దానికి మించి ఉండింది. ఏంటిది అని ఆలోచించి టీవీ పెట్టిన. టీవీలో ఏమొచ్చింది? రజనీకాంత్ అంటున్నాడు, ఫ్రెండ్ ఈజ్ నీడ్, ఫ్రెండ్ ఈజ్ డీడ్. ఫ్రెండ్ అని నమ్మకపోతే ఇంకెవరిని నా నమ్మేది? ఫ్రెండ్తోనే రా ఈ ప్రపంచం, సంథింగ్ ఏదో ఆయన ప్రమోషన్ చేస్తున్నాడు. ఈయన రజనీకాంత్ చాలా ప్రమోషన్ చేస్తాడు ఫ్రెండ్స్ గురించి. ఆయనకు ఎవరన్నా ఫ్రెండ్స్ సహాయం చేసినట్టున్నారు, వెన్నుపోటుగా పొడవడం కావచ్చు, మోసం చేయడం కావచ్చు, చేయనట్టున్నారు. సో ఆయనే అది చెప్పాడు. అసలు ఏంటి ఫ్రెండ్ గొప్పవాడు అది ఇది అని అంటున్నారు, కానీ అసలు ఏంటి ఫ్రెండ్ అంటే ఎవడు, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఇది ఏందో తెలుసుకోవాలని ఆ రెండు బంద్ చేసిన. సెల్ ఫోన్, టీవీ బంద్ చేసి నా మైండ్ థియేటర్ ఓపెన్ చేసిన. అందులో బొమ్మలు పడతాయి ఆలోచనల రూపంలో. ఇదేంది ముచ్చట తెలుసుకుందామని. స్నేహం అంటే ఏంటి, అలా స్నేహం అంటే ఏమిటి అనే ఒక ఆలోచన మొదలైన తర్వాత భార్య, భర్త, ఇల్లు, పిల్లలు, కుటుంబం వీళ్ళందరూ ఒక బంధం. భార్య దగ్గర చెప్పలేని ముచ్చట ఫ్రెండ్కి చెప్పుకునే యాక్సెస్ ఉంటుంది. తల్లి దగ్గర చెప్పలేని ముచ్చట ఫ్రెండ్కి చెప్పుకునే యాక్సెస్ ఉంటుంది. తండ్రి దగ్గర చెప్పలేని ముచ్చట ఫ్రెండ్కి చెప్పుకునే యాక్సెస్ ఉంటుంది. ఇంకేదైనా కష్టము అది ఇది వచ్చింది అని అంటే టక్కుమని, ఇప్పుడు తల్లి, తండ్రి, పెద్ద మనుషులు వాళ్ళు రాలేరు, భార్య ఇంట్లో ఉంటుంది, ఆమెకు చేత కాదు, ఇంకేదైనా సహాయానికో మంచికో చెడ్డకో పిలవాలి అని అనుకున్నప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. లేకపోతే వాడింట్లో ఏదైనా పండుగ, పబ్బమో, కష్టమో, సుఖమో అయితే మనకు ఫోన్ చేయడం వల్ల మనం వెళ్ళి సర్వ్ చేయొచ్చు. ఆ రకమైన యాక్సెస్ ఉంటుంది. ఈ యాక్సెస్ ఉండడాన్నే మనం ఫ్రెండ్షిప్ అని అంటున్నాం. అసలు ఆ యాక్సెస్ అంటే ఏంటిది అనేది చూస్తే, ఎవరి దగ్గర చెప్పుకోలేని ఎమోషన్స్ మనం ఒక మిత్రుడి దగ్గర చెప్పుకోగలుగుతాం. చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? మనలో ఉన్న ఎమోషన్స్ అనేటివి డిజాల్వ్ అవుతాయి. ఆ తర్వాత మనం ఫ్రీ అవుతాం. దాన్ని స్నేహభావం అంటాం. అంతే. ఎమోషనల్ ఎక్స్చేంజ్ జరగడం వల్ల మనకు రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ను స్నేహభావం అంటాం. ఆ ఎమోషన్ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ మనిషిని మనం స్నేహితుడు అని అంటున్నాం. కానీ ఈ రోజుల్లో నిజమైన స్నేహితులు లేరు. దయచేసి రజనీకాంత్ చెప్పాడనో, కృష్ణ పరమాత్ముడి బొమ్మ వచ్చిందనో స్నేహాన్ని నమ్మకండి. స్నేహం ఈజ్ ఏ ఫాల్స్ ఎమోషన్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఎమోషనల్ గార్బేజ్ను ఎక్స్చేంజ్ చేయడం. అంటే ఇప్పుడు నీలో ఏదో చెప్పలేని ఎమోషన్ ఉంది, దాన్ని నీ ఫ్రెండ్ అని వాడి మీద ఎక్స్చేంజ్ చేస్తున్నావు, వాంటింగ్ చేస్తున్నావు. వాడి ఎమోషన్స్ నీ మీద చేస్తాడు. ఇట్లా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. వాడి ఎమోషన్లు నీలో నిడతాయి, నీ ఎమోషన్స్ వాడిలో నిడతాయి. ఎప్పటికీ ఖాళీ కావు. అభిప్రాయాలు, ఈ వాదనలు, అభిప్రాయాలు ఇవి జరుగుతూనే ఉంటాయి. టైం పాస్ అవుతుంది, తెలియకుండా టైం అయిపోతూ ఉంటుంది. అది మనల్ని ఇంకా చెత్త వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఇట్స్ ఏ ఫాల్స్ ఎమోషన్. ఐ డోంట్ థింక్, నేను ఖచ్చితంగా స్నేహాన్ని నమ్మను. ఎందుకంటే మనిషి స్వార్థం చాలా గొప్పది స్నేహం కంటే. స్వార్థం అనేది చాలా బలమైనది, స్ట్రాంగ్ స్నేహం కంటే. స్నేహం చాలా వీక్. అందుకే ఇవి పడితే అవి చెప్పుకుంటాం. గివే చెప్పాలి, గివే చెప్పకూడదు అనేది స్నేహంలో ఉండదు. అన్నీ చెప్పచ్చు, అన్నీ చెప్తే అన్నీ లాస్ అవుతాం. మనల్ని గొడవ వచ్చిన తర్వాత, ఇద్దరు స్నేహితుల గొడవ వచ్చిన తర్వాత వాడు బద్ధశత్రువు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనల్ని చాలా మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, ఇంకేదో చేయడం కావచ్చు జరుగుతుంటాయి. చాలా చూసినాం స్నేహాలలో. వెన్నుపోట్లు, మోసం చేయడాలు ఇవన్నీ స్నేహం నుంచే స్టార్ట్ అవుతాయి, నమ్మకం నుంచే.
స్టార్ట్ అవుతూ ఉంటాడు. సో తోటి మనిషిని నమ్మకూడదు, అసలు మన మనసునే మనం నమ్మకూడదు. ఇది మొదటి విషయం. సో స్నేహం అంటే ఇది అని తెలిసింది. సో ఇప్పుడు స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు. స్నేహితులు ఎందుకు పనికొస్తారంటే మామూలుగా ఈత నేర్చుకోవడానికి పనికొస్తారు, క్రికెట్ ఆడుకోవడానికి పనికొస్తారు. ఓ నలుగురు ఐదుగురం కలిసి మటన్ చికెను ఎక్కడైనా పార్టీ చేసుకొని తినడానికి, మంచిగా బీర్ తాగడానికి పనికొస్తారు. కానీ ఇవన్నీ కూడా అండర్లయింగ్గా ఎమోషనల్ ఎక్స్చేంజ్. క్రికెట్ ఆడుతున్నాం, ఎందుకు ఆడుతున్నాడు? అతని ఎనర్జీని, అతని ఎమోషన్స్ని ఒక ఆట రూపంలో బయటకు పంపించేస్తున్నాడు. వాడు మటన్ చికెన్ తిని మందు తాగుతున్నాడు, ఎందుకు? వాడు ఉట్టిగానే మాట్లాడకుండా తిని తాగి వచ్చాడు అనుకో, వాడు రేపటి నుంచి దోస్తులకు కట్ అవుతాడు. వాడు ఏదో మాట్లాడాలి, వాళ్ళు ఉన్నది ఏదో చెప్పాలి, వీడిలో ఉన్నది ఏదో వీడు చెప్తాడు. ఎమోషనల్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషన్. ఆ ఎమోషనల్లో కనబడేదే ఈ రకరకాల పేర్లు పెట్టుకొని మనకు చెప్తూ ఉంటారు, అంతా ఒకటే. కానీ స్నేహం అనేది అంత మంచిది కాదు, డిపెండెన్సీని తీసుకొస్తుంది. డిపెండెన్సీ అంటే నాకు నలుగురు స్నేహితులు ఉన్నారు, నన్ను ఎవడన్నా కొడితే వాళ్ళు వస్తారు అనే ఒక మనలో బలాన్ని కానీ తెలివితేటల్ని కానీ సమయస్ఫూర్తిని కానీ పెంచుకోకుండా తయారు చేసే ఒక మూఢం. ఇప్పుడు మనం ఒక్కలమే మాత్రమే ఉన్నాము అని అనుకుంటే మనకు బలం ఉంటే కొట్టగలుగుతాం, బలం లేకపోతే సమయస్ఫూర్తితోనన్నా బయటపడే ఒక కెపాసిటీ ఉంటుంది. అలా లేకుండా మనకు బలం లేకున్నా సరే సమయస్ఫూర్తిని వాడకుండా నాకు నలుగురు ఉన్నారు మిత్రులు అని వాళ్ళ బలం చూసుకొని మనం మాట్లాడితే వాళ్ళ టైంకు రాకపోతే మనకు పచ్చడవు కదా. సో స్నేహితులు అనేవాళ్ళు మనల్ని వీకెండ్ చేస్తారు, టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఈ వాకింగ్ స్నేహాలు, ఈ ఈ వాకర్స్ అసోసియేషన్స్, ఇవన్నీ స్నేహాలు కాదు, జస్ట్ పరిచయాలు, జస్ట్ టైం పాసింగ్ గేమ్స్. మళ్ళా ఇద్దరు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునే వాడు అంతా మోసగాడులంగా అని మాట్లాడతారు. మళ్ళీ ఆ మూడో వ్యక్తిని కలిసినప్పుడు వీడు దొంగరా, వీడిని మించిన దొంగే లేడు అని వీడు చెప్తాడు. చెప్పుకొని మళ్ళీ తెల్లారంగానే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటారు, మళ్ళీ వాక్ చేస్తారు, ఉంటారు, అయిపోతుంది, అంతే అంతే. దీన్ని ఫాల్స్ ఎమోషన్ కిందనే మనం పరిగణించవచ్చు. సో రజనీకాంత్ చెప్పినట్టు ఫ్రెండ్ విరా అని మాత్రం మీరు పూర్తిగా నమ్మకండి. అవసరం ఈ సృష్టిలో మీకు అవసరం ఉన్నది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, అవసరం లేనిది దొరకదు. స్నేహం గురించి నాకు స్నేహితులు కావాలి అని వెంపర్లాడకండి. అలా అని ఉన్నవారిని మనం కావాలని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేకపోతే వాళ్ళే దూరం అయిపోతారు, పెద్ద విషయాలు ఏం లేవు. మీ పర్సనల్స్ అనుకున్న ఏమన్నా ఉండేది ఉంటే మనుషులతో చర్చించకుండా ఒక దేవతా విగ్రహము, మీరు జీసస్ క్రిస్ట్ మతస్థులు అయితే ఆ జీసస్ క్రిస్టు శిలువ ముందో, లేదా మహమ్మదీయులైతే అల్లాకో చెప్పుకోండి. తోటి మనుషులకు కూడా చెప్పకూడదు. పాస్టర్లు అయినా సరే, పండితులైనా సరే, గురువులైనా సరే, ఎవరైనా సరే మనుషులకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడికి చెప్పామనుకోండి, ఇది కష్టం ఉంది, ఇది నాకు ఎలాగైనా పోద్ది, ఇది ఇవాళ తప్పు చేసినా, ఇవాళ ఒప్పు చేసినా, ఇది మంచి, ఇది చెడు, ఇది మాట్లాడుకుంటే ఎమోషన్ అక్కడ ఖాళీ అవుతుంది. దేవుణ్ణి ఫ్రెండ్గా చేసుకుంటే, దేవుణ్ణి మిత్రుడిగా చేసుకుంటే అతను ఎటువంటి ఎమోషన్ను మళ్ళీ మన మీద కక్కడు, మనలో ఉన్న ఎమోషన్ రిలీఫ్ అవుతుంది. అందుకే దేవుడు అనేవాడు పూజనీయుడు అవుతాడు కదా. థ్యాంక్ యూ.